ఈ విద్యాశాఖలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా అన్ని వ్యవస్థలు కూడా పనిచేస్తుంటే సక్రమంగా తనకి అర్హత లేదని ముందే గమనించేవాళ్ళు కదా. ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెండు ఎస్సీఈఆర్టీ ప్రశ్నపత్రాలని తయారు చేయటం, టీసీఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, ఏపీ సిఎఫ్ఎస్ఎస్ అప్లికేషన్ని వెరిఫికేషన్ చేస్తుంది, శాప్ వెరిఫికేషన్ చేస్తుంది, అలాగే డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అధికారులు ఎడ్యుకేషన్ అధికారులు సెలెక్ట్ చేస్తారు. ఎవరైతే ఉద్యోగిగా ఉన్నాడో తన ఆధార్ ఇచ్చి ఉంటాడా, తన పాన్ కార్డు ఇచ్చి ఉంటాడా, ప్రతి నెల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి తనకి జీతం పోతుందా? అంటే అన్ని రకాల ఆధారాలు మీ దగ్గర ఉన్నా కూడా టేబుల్ కింద చేతులు మారి చేతులు తడిపిన వాళ్ళకి పేపర్లు పలహారాలు పంచినట్టు పంచున్నారు. అతను ఒక్కడేనా, లేకపోతే ఇంకా చాలామందికి కూడా పంచారా? ఇది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. అదేవిధంగా ప్రశ్న పత్రాలు అప్లోడ్ చేసినటువంటి దానిలో ఇతని పాత్ర ఏంటి? ఏ సర్వర్లో అప్లికేషన్ అప్లోడ్ అయింది, ఆ సర్వర్ ఎందుకు రిజెక్ట్ చేయలేదు? ఇతను ఉద్యోగి అయి ఉంటే ఎన్ఓసి లేకపోతే రిజెక్ట్ అవ్వాలి కదా. ఇతను ఉద్యోగం చేస్తున్నాడు అని, అది చాలా కాలం నుంచి ఉద్యోగం చేస్తున్నాడని తెలిసే ఉంటుంది కదా. అంటే ఉన్నటువంటి వ్యవస్థల్లో కోఆర్డినేషన్ లేకపోవడం, వ్యవస్థల్ని నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుమారుడైన లోకేష్ గారికి అవగాహన లేకపోవడం, వాటి మీద శ్రద్ధ లేకపోవడం. ఈరోజు రాష్ట్రంలో కానీ మనం చూస్తే స్కూల్లో చిన్నపిల్లలు చదివేటటువంటి స్కూల్స్లో బొద్దింకల భోజనాలు మనం గమనించాం. గతంలో తాగడానికి మంచినీళ్ళు లేక గిరిజన బిడ్డలు హాస్పిటల్ పాలై చనిపోయినటువంటి సంఘటనలు చూసాం. విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్, స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో గణనీయంగా తగ్గిపోతున్నటువంటి చేరికలు, ఒక్క స్కూల్కి ₹1 ఖర్చు చేయకుండా 2 సంవత్సరాలు నడిపినటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఇవన్నీ ఈ వ్యవస్థల లోపాలు కాదా? డిఎస్సిలో నేను ఉద్యోగం ఇప్పిస్తానని ఒక గవర్నమెంట్ సింబల్ పెట్టుకున్నటువంటి వ్యక్తి వీడియో వైరల్ అయింది. అతను మాట్లాడుతున్నాడు, 15 లక్షలు ఇస్తే నేను డిఎస్సిలో ఉద్యోగం ఇప్పిస్తానని. ఎందుకు అతని పేరు నమోదు చేయలేదు? అతని మీద కేసు ఎందుకు పెట్టలేదు? అన్నోన్ పర్సన్గా మీరు ఎందుకు నోటిఫై చేశారు? అంటే ఆ పర్సన్ మీ యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, మీ లోపాలు బయటపడుతున్నాయి కాబట్టి, మీ లోపాలు బయట పడకుండా కవర్ చేసుకోవాలి కాబట్టి అన్నోన్ పర్సన్గా తనను పక్కన పెట్టాడు. ఒక్క పథకం సాధించినటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకుండా వీళ్ళిద్దరూ సర్టిఫికేట్స్ ఇచ్చి, ఫేక్ సర్టిఫికేట్స్ ఇచ్చి పార్టిసిపేట్ చేస్తే మళ్ళీ పథకం సంపాదించి ఉద్యోగాలు పెట్టారనుకుంటారేమో. ఆ సాఫ్ట్ బాల్లో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తికి ఉద్యోగాలు ఇచ్చారు అంటే ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే అవినీతి ఇంకోటి ఉంటుందా? ఈ 1వ ర్యాంక్ వచ్చినటువంటి అబ్బాయికి ఉద్యోగం ఇవ్వకపోవడమే దీనిలో తప్పులు దొర్లాయని చెప్పడానికి ప్రధానమైన కారణం, ప్రధానమైనటువంటి ఆధారం. 32,000 మంది తప్పులు జరిగాయని ఫిర్యాదులు ఇవ్వడం మరొక ఆధారం. ఎమ్మెల్యే, ఎంపీ, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు చైర్మన్లుగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యవస్థలో 75 పైచిలకు ఉద్యోగాలు ఇవ్వడం అమ్ముకున్నారని చెప్పడానికి ప్రధానమైనటువంటి బలం. ఈరోజు విద్యార్థుల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద. రోడ్ల మీదకి నారా లోకేష్ గారు రాజీనామా చెయ్యాలి అని పిల్లలు, బిడ్డలు బయటకు వచ్చేసి ధర్నాలు చేస్తున్నా, పీస్ఫుల్ ప్రొటెక్షన్స్ చేస్తున్నా కేసులు పెట్టి వేధిస్తున్నారు తప్ప ఈ మొద్దు ప్రభుత్వానికి, మొండి ప్రభుత్వానికి, గుడ్డి ప్రభుత్వానికి బుద్ధి రావట్ల. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు మీ కూటమిలో భాగస్వామి